ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు కారణం అనారోగ్యమా ఇంకేమైనా ఉందా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఆయన రాజీనామా చేయడంతో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ సడన్గా రిజైన్ చేయడంతో ఆపోజిషన్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా 10 రోజుల క్రితమే ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను 2027 ఆగస్టులో రిటైర్ అవుతా, అయితే అది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఆ వ్యాఖ్యలు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోమవారం రాజ్యసభలో సాధారణంగా కనిపించిన ధన్కడ్ సాయంత్రానికి షాకింగ్ డిసిషన్ తీసుకోవడం వెనుక బీజేపీ పాత్ర ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివిధ రకాల కారణాలైతే ప్రధానంగా కనిపిస్తుంది. మొదటి కారణం అయితే మాత్రం అనారోగ్య సమస్యలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా బాధపడుతున్నారని, ఈ మధ్యనే ఎయిమ్స్లో కూడా చికిత్స పొందారని, ఇటు కుటుంబ సభ్యుల కోరిక మేరకు డాక్టర్ల సూచన మేరకైతే మాత్రం రెస్ట్ అవసరం ఉందని భావిస్తున్న సందర్భంలో నేను ఇక నిర్ణయం తీసుకున్నాను, నా అనారోగ్య కారణాల వల్ల ఇక నేను పదవిలో కొనసాగలేనని కూడా రాష్ట్రపతి గారికి అయితే మాత్రం ఆయన రాజీనామా సమర్పించడం, ఇక ఆ రాజీనామాను కూడా మంగళవారం అయితే మాత్రం ద్రౌపది ముర్ము గారు యాక్సెప్ట్ అయితే చేశారు. ఇది ఆయన డైరెక్ట్గా చెప్తున్న కారణం. అయితే వివిధ రకాల కారణాలు ఉన్నాయి, లోతైన కారణాలు ఉన్నాయనేది ఇటు ప్రతిపక్షాల నుండి సోషల్ మీడియా నుండి వివిధ విశ్లేషకులు అయితే చెప్తున్న మాటలు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే జయరాం రమేష్ అయితే మాత్రం పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సాయంత్రం వరకు ఆయనే చాలా హుందాగా ఉన్నారు, ఆయనతోనే పాటు నేనున్నాను, ఎలాంటి సమస్య లేదు, సాధారణంగా ఉన్నారు, అలాంటి వ్యక్తి ఉన్న పలంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మాత్రం ఏదో లోతైన కారణం ఉంది, అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడం అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎవరైనా కూడా ఆమోదించాల్సిందే, కానీ అది కాదు, ఇంకేదో లోతైన కారణం ఉందనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ వార్త ఈ పోస్ట్ ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. ఇంకో రకమైన చర్చ ఏంటంటే బీఐసీ సమావేశం సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఆ సమావేశానికి ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ పక్ష నేత నడ్డా, అలాగే పార్లమెంటు వ్యవహారాల మంత్రి అయితే మాత్రం కిరణ్ రిజిజు మధ్యాహ్నం హాజరయ్యారు. అయితే ఆ బీఐసీ సమావేశం పూర్తిగా ఒక స్పష్టత రాకపోవడంతో సాయంత్రం మరొకసారి రావాలి, మనం కూర్చొని ఎలా సమావేశాలు నిర్వహిద్దామనే దానిపైన ఆయన అయితే ఆదేశాలు జారీ చేశారు. కానీ సాయంత్రం మాత్రం నిర్వహించిన ఈ సమావేశానికి ఇటు పార్లమెంటు వ్యవహారాల మంత్రి కానీ అలాగే రాజ్యసభ పక్ష నేత కానీ ఇద్దరు కూడా గైర్ హాజరయ్యారు. దీంతో ఆయన హట్ అయ్యారని, మనస్తాపానికి లోనయ్యారని, అందుకే ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారనేది మరొక రకమైన ప్రచారం జరుగుతుంది. ఇక బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనను రాజీనామా చేయించేది అనేది ఇక కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఈ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అక్కడ గెలవాల్సిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్న నితీష్ కుమార్ను రాష్ట్రపతిగా చేయాలనేది బీజేపీ వ్యూహంగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి మరి నితీష్ కుమార్ ఏమైనా స్పందిస్తారో, అలాగే పార్టీ ఏమైనా స్పందిస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. బీహార్ ఎన్నికల ప్రధానంగా తీసుకున్న నేపథ్యంలో ఇది ఒక రాజీనామా చేయించారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకొక వైపు ఇక రాజ్యసభలో ఇటు ప్రతిపక్షాలకే ఎక్కువ బలం ఉంది, మరోవైపు కీలకమైన బిల్లులు కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ పలు బిల్లులు మాత్రం ఇటు రాజ్యసభలో ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ఇది సమస్యగా మారిపోయింది. ఇదే సందర్భంలో ధన్కడ్ మాత్రం ఇద్దరిని సమానంగా చూస్తుండడం, ఇటు పార్లమెంట్లో బీజేపీ నేతలు ఏమైనా తప్పు చేసినా మాట్లాడడం, ఇలాంటి సందర్భంలో బిల్లుల ఆమోదం వ్యక్తం కావాలన్నా మాత్రం చాలా ఇంకా దగ్గరైన వ్యక్తి ఉంటే బాగుంటుందని కూడా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు మరొక రకమైన ప్రచారం జరుగుతుంది. ఇలా మొత్తానికి ధన్కడ్ గారి రాజీనామా వెనుక ఆయన ఆరోగ్య కారణాల వల్ల నేను రాజీనామా చేశాను, నేను రెస్ట్ అవసరం ఉందని ఆయన చెప్తున్న వేళ ఇటు ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు, వివిధ రకాల సోషల్ మీడియాలో మాత్రం బీజేపీ వ్యూహాత్మకంగానే ఆయనను రాజీనామా చేయించింది, ఆయనకు మనస్తాపం గురి చేసేలాగా చేసింది, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని అయితే ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటివరకు అంటే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అయ్యేలోపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయితే మాత్రం సమావేశాలను కంటిన్యూ చేస్తారు. ఈ సమావేశాలను కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొక ఉపరాష్ట్రపతి ఎన్నికైతే ఇప్పుడు అవసరం ఉంటుంది. ఉభయ సభలు అయితే మాత్రం దానికి ఓటింగ్ పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరు కొత్త
ఒక ఉపరాష్ట్రపతి అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇటు సౌత్ ఇండియాకు ఇస్తారా లేకపోతే బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీహార్కి ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి బీజేపీ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందో తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఉన్న పలంగా ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ధన్ఖడ్ రాజీనామా చేయడం వెనుక మీ యొక్క ఒపీనియన్ ఏంటి? బీజేపీ వ్యూహాత్మకంగానే ఆయన తప్పించింది అనుకుంటున్నారా లేకపోతే అనారోగ్య కారణాల వల్లనే ఆయన రాజీనామా చేసిందని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి.